వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక పుష్ప 2 ఇష్యూ. సో అందరూ కూడా ఎరకనే అల్లు అర్జున్‌కి నోటీసులు సర్వ్ చేయడం, అరెస్ట్ చేయడం, తర్వాత కోర్టుకెళ్ళడం, కోర్టు నుంచి జైలుకెళ్ళడం, మళ్ళీ తెల్లారి రిలీజ్ రావడం, ఆయనను అందరూ పరామర్శించడం అండ్ ఈ ఎపిసోడ్‌కి సంబంధించి అసెంబ్లీలో మాట్లాడడం. సో ఇవన్నీ ఇష్యూస్ పక్కన పెడితే పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్. సో ఇయర్‌లో కాదు, ఈవెన్ టాలీవుడ్ హిస్టరీలోనే చూస్తుంటే దాదాపు 100 సంవత్సరాల హిస్టరీలో చూస్తుంటే 14 రోజుల్లో దాదాపు 1000 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదైతే ఉంది అని అనుకుంటే అది పుష్ప 2 సినిమా అనమాట. అండ్ కేవలం ఇది టాలీవుడ్, తెలుగులోనే కాదు, ఈవెన్ హిందీలో కూడా, బాలీవుడ్‌లో కూడా దాదాపు 7 రోజుల్లోనే 600లకు పైగా కోట్లు వసూలు చేసిన పరిస్థితి. సో అంత క్రేజ్ ఉందనమాట పుష్ప 2. సో ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ మన అందరూ కూడా తెలిసిందే. ఈ కేవలం బాలీవుడ్, టాలీవుడ్‌ని షేక్ చేసుడు కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీని అందరిని కూడా ఒక్కచోట చేర్చి సర్కార్‌తో, గవర్నమెంటోళ్ళతోటి మీటింగ్ అయ్యే పరిస్థితి పుష్ప 2 వల్ల తెలిసిందే. అండ్ దాంతో పాటు గవర్నమెంట్‌కి ఫిల్మ్ ఇండస్ట్రీ పైన ఎంత చిత్తశుద్ధి ఉంది అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వర్సెస్ గవర్నమెంట్‌గా ఏం జరుగుతున్నాయన్న ముచ్చట్లు కూడా మీ అందరికి కూడా తెలిసిందే కదా. సో ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలతో మీటింగ్ జరిగింది. సో ఈ మీటింగ్‌కి సీఎం చాలా ప్రిపేర్డ్‌గా ఉన్నాడు అండ్ చాలా ప్రతిపాదనలతో కూడా ముందుకు పోయిన విషయం మనకు తెలిసిందే. ఇగో స్క్రోల్ చేస్తుంటే కనిపిస్తుంది కదా, ఫిలిం పెద్దలందరూ దాదాపు 36 మంది సమావేశంలో పాల్గొన్నారు. అండ్ వీళ్ళు మాత్రమే కాదు, ఇగో గవర్నమెంట్ నుంచి కూడా అధికారులు పాల్గొనడం జరిగింది. అండ్ దాంతో పాటు మనకి ఇగో పోలీస్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సో అందరు పాల్గొన్న తర్వాత ఈ డిస్కషన్ ఎందుకు అని అనుకుంటున్నారు కదా, అవును. కానీ ఈ సమావేశంలో ఎక్కడ కూడా సినీ పెద్దలుగా చెప్పుకున్న చిరంజీవి లేడు. ఎక్కడ కూడా మనకు కనిపించే పరిస్థితి లేదు. అండ్ ఎప్పుడు ఫైర్ బ్రాండ్గా చెప్పుకునే చిరంజీవి ట్విట్టర్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, దీనికి సంబంధించి ఎటువంటి డిస్కషన్స్ లేని పరిస్థితి అండ్ ఎక్కడ కూడా మాట్లాడలేని పరిస్థితి. సో ఎందుకు సో అనే ప్రశ్నకి ఇప్పటివరకు సమాధానం లేదు. అయితే ఏదో వచ్చినాం పలకరించినామా పోయినాము అన్నట్టు అల్లు అర్జున్ ఇంటికి మాత్రం వెళ్ళి పరామర్శించిన పరిస్థితి. కానీ ఆ తర్వాత ఎక్కడ కూడా చిరంజీవి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కావచ్చు, ట్విట్టర్ త్రూ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే రామ్ చరణ్ అయితే ఈ ఊసు గురించి అట్లీస్ట్ చిరంజీవి అన్న వచ్చిపోయి పరామర్శించిపోయిన, కానీ రామ్ చరణ్ ఎక్కడ కూడా దీనికి సంబంధించి మాట్లాడలేడు. సో అండ్ బాలకృష్ణ, సో బాలకృష్ణకు సంబంధించి కూడా ఎక్కడ ఊసే లేదు. అంటే ఫిలిం ఇండస్ట్రీ జరిగిన ఇష్యూ అంటే రేవతి మరణం వర్సెస్ భాస్కర్ రావు వాళ్ళ హస్బెండ్ పెట్టిన కేసుకి, అల్లు అర్జున్ పైన అండ్ బాన్సెస్ పైన పెట్టిన కేసుని వీళ్ళు సమర్థిస్తున్నారా? నిజంగా అల్లు అర్జున్ పైన కేసు పెట్టాల్సిందేనా, లేదు ఆయనకు శిక్ష పడాల్సిందేనా అంటే వీళ్ళు అవునంటున్నారా లేదంటే కాదంటున్నారా? నిజంగా గవర్నమెంట్ వైపు వీళ్ళందరూ నించున్నారా లేదంటే అల్లు అర్జున్ ఫ్యామిలీకి సపోర్టివ్గా? ఎందుకంటే ఒకానొక సందర్భంలో సీఎం ఎప్పుడైతే అల్లు అర్జున్ గురించి మాట్లాడిండో ఆ సందర్భంలో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి బాధితుడుగా పోర్ట్రేట్ అయిన విషయం తెలిసిందే. ఆయన బాధితుడిగా మారిండ్రు అండ్ ఫ్యాన్స్ కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, కావాలని కక్షపూరితమైన చర్యలు, కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారు, కక్షపూరితంగా కేసులు పెడుతున్నారు, హుటాహుటిన ఇవన్నీ చేస్తున్నారు అని ఎన్నో విమర్శలు ఉన్న పరిస్థితిలో కూడా అటు అల్లు అర్జున్ ఫ్యామిలీ స్టాండ్ తీసుకోలేరు వీళ్ళు ముగ్గురు, అండ్ ఇటువైపు సర్కారు నుంచి ఎటువంటి స్టాండ్ తీసుకో. ఇప్పుడు దిల్ రాజు ఉన్నాడు, దిల్ రాజు ఒక స్టాండ్ తీసుకున్నాడు, ఆయన చాలా గ్రేట్. ఎందుకు తెలుసా, ఇన్సిడెంట్ జరిగింది 4వ తేదీన అయితే 24వ తేదీన అంటే దాదాపు ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత, అంటే ఈ మధ్యలో అల్లు ఫ్యామిలీని వెళ్ళి పరామర్శించిండు. కాకపోతే అల్లు అర్జున్ వల్ల ఫ్యాన్స్గా చెప్పుకునే రేవతి ప్రాణం కోల్పోయింది. శ్రీతేజ్కి సంబంధించిన ఆరోగ్య పరిస్థితి పైన ఈ గ్యాప్లో ఎప్పుడూ ఎక్కడా కూడా పరామర్శించిన పరిస్థితి లేదు, ఎక్కడా కూడా ట్వీట్ చేసిన పరిస్థితి కనిపించలేదు. కానీ ఎప్పుడైతే చైర్మన్ హోదా వచ్చిందో అండ్ అప్పుడు వెళ్ళి 24వ తేదీన వెళ్ళి పరామర్శించిన పరిస్థితి. సో అందుకనే చాలా గ్రేట్ అనమాట. అంటే ఇన్ని రోజుల తర్వాత వాళ్ళ బాధితుల కుటుంబాలను పరామర్శించి రావాలి అనే ఒక సోయి వచ్చిందనమాట. సో అట్లా దిల్ రాజు పోయి పరామర్శించిండు. కానీ సినీ పెద్దలుగా చెప్పుకునే చిరంజీవి మాత్రం ఇప్పటి వరకు ఎక్కడ కూడా కనిపించలేడు. సో ఎందుకు? అండ్ దాంతోపాటు దిల్ రాజు ఇంత ఇంట్రెస్ట్ తీసుకోవడానికి కారణం ఏంది అనే చాలా క్వశ్చన్స్ కూడా ఉంటున్నాయి. ఎందుకంటే వచ్చే నెల సంక్రాంతి. సో సంక్రాంతికి సంబంధించి చాలా సినిమాలు కూడా ఎప్పుడు కూడా పోటీ పడుతుంటాయి, ఎవరిది ఎక్కువ బాక్స్ ఆఫీస్లో కలెక్షన్స్ ఉంటాయి అని. సో అట్లా పోటీ పడే సినిమాల్లో
గేమ్ చేంజర్ కూడా ఒకటి. సో గేమ్ చేంజర్ అండ్ దాంతోపాటు బాలకృష్ణకు సంబంధించి రామ్ చరణ్ సంబంధించిన గేమ్ చేంజర్ అయితే బాలకృష్ణకు సంబంధించి డాకు మహారాజ్. సో డాకు మహారాజ్ వర్సెస్ రామ్ చరణ్ ఫిలిం ఉంటుందా అంటే 100% కాదనే దర్శకుడు ఈవెన్ స్వయంగా కూడా బాబీ చెప్పిన పరిస్థితి. సో దానికి పోటీ ఉండదు, ఏ ఫిలింకి ఆ ఫిలిమే సాటి, సో దీనికి దానికి పోటీ వచ్చే పరిస్థితి లేదు. మరి దేనికి పోటీ ఉంది అని చెప్పి చిరంజీవి నోరు మెదపట్లేదు అనే క్వశ్చన్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి బాలకృష్ణ పరిస్థితి ఏంది అనే క్వశ్చన్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ జరిగిన పుష్ప 2 ఇన్సిడెంట్ కేవలం ఒక అల్లు అర్జున్కి మాత్రమే కాదు, ఫిలిం ఇండస్ట్రీ వర్సెస్ గవర్నమెంట్గా జరిగిన పరిస్థితులు. ఫిలిం ఇండస్ట్రీ వర్సెస్ గవర్నమెంట్గా ఉండే ఒక థిన్ లైన్ని జరిగే పరిస్థితులు. కానీ ఈ సందర్భంలో చిరంజీవి ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వకపోవడం అంటే గేమ్ చేంజర్ ఎక్కడ ఇదైపోతుందా, లేదంటే ఎక్కడైనా బ్యాన్ చేస్తారా, లేదంటే గేమ్ చేంజర్ పైన ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా అని మరి ఆలోచించుండ్రో లేదో తెలియదు అనే కంటే కూడా 100% అట్లే ఆలోచించిండ్రేమో అనే మాటలకి ఆజ్యం పోసేటట్టుంది. అండ్ ఇంకొకటి, అల్లు అర్జున్ తీసిన పుష్ప 2 కేసులు పక్కన పెడితే బ్లాక్ బస్టర్ హిట్. తెలుగు సినిమా చరిత్రలోనే అంత తక్కువ సమయంలో దాదాపు 1000 కోట్లు వసూలు చేసిన సినిమా ఉంది. అండ్ పెట్టిన బడ్జెట్ అంత త్వరగా షార్ట్ టైంలో వచ్చింది అంటే పుష్ప 2 సినిమాకే సొంతం. అండ్ ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యామిలీ వర్సెస్ చిరంజీవిగా ఎన్నో సందర్భాల్లో ఒక వివాదం కొనసాగుతుంది అనే విషయం ఎన్నో వార్తలు వచ్చినాయి. సో అట్లాంటి వార్తలకి ఆద్యం పోసేటట్టు చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్ ఇవాళ మనకు బయటపడుతున్నాయి. సో అందుకనే చిరంజీవి ఇష్యూస్లో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఎటువంటి పరిస్థితుల్లో అటు ఫిలిం ఇండస్ట్రీకి సపోర్టివ్గా కావచ్చు, ఇటు గవర్నమెంట్ స్టాండ్ తీసుకోవడం కావచ్చు, లేదంటే అల్లు అర్జున్ ఫ్యామిలీకి సంబంధించి స్టాండ్ కావచ్చు, పోనీ ఏది లేకుండా కనీసం రేవతి కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించడమో, లేదంటే సాయి తేజ్ హాస్పిటల్లో ఉన్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నాడా అంటే ఏది కూడా లేదు. అందులో కంప్లీట్గా జీరో. అంటే అంటీ ముట్టనట్టు ఉండే వ్యవహారం కంప్లీట్గా ఒక సినిమా ఇండస్ట్రీలో ఉండే వైరాన్ని ఇవాళ ముందుకు పెట్టే పరిస్థితి. అంటే చిరంజీవి వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్యలో ఎంత గ్యాప్ ఉందో ఈ ఇష్యూస్తో బయటపడే పరిస్థితి. అండ్ దాంతోపాటు గేమ్ చేంజర్ కూడా వచ్చే నెలనే ఉంది. సో అది కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఒక నమ్మకం కూడా ఉంది. సో అందుకనే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి అంటే గేమ్ చేంజర్ పైన ఎటువంటి పొలిటికల్ ప్రెజర్స్ కావచ్చు, లేదంటే దానిపైన ఎటువంటి ఎఫెక్ట్ ఉండొద్దని ముందు జాగ్రత్త తీసుకున్నట్టే చిరంజీవి వ్యవహారం అనేది చాలా క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. సో ఇట్లాంటి సినీ ఇండస్ట్రీ పెద్దలే సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న ఇష్యూస్ పైన నోరు మెదపకుండా ఉంటే రేపొద్దున ఈ ఫిలిం ఇండస్ట్రీ మిగతా వాళ్ళపైన కూడా అట్లే పార్షియాలిటీగా ఉంటారు అనే విషయం కూడా చాలామంది విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అండ్ దాంతోపాటు ఫిలిం ఇండస్ట్రీలో ఉండే ఒక ఫైర్ బ్రాండ్ అంటే నాగబాబు. సో నాగబాబుకు సంబంధించి కూడా ఎటువంటి సంబంధం లేదు, నాకు దీనికి సంబంధించి అసలు ఇష్యూసే లేదు, అసలు దీని గురించి నేను పట్టనే లేదు, నాకు అసలు ఈ విషయమే తెలియదు అన్నట్టు నాగబాబు ఫైర్ బ్రాండ్గా ఉండే నాగబాబు వ్యవహరించడం అనేది అందరూ కూడా ఆశ్చర్యపరిచే పరిస్థితి. ఎందుకంటే ఒక చిన్న ఇన్సిడెంట్ అయినా కానీ ట్విట్టర్ త్రూ లేదంటే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వడమో, లేదంటే ఒక వీడియో రూపంలో దాన్ని పబ్లిష్ చేయడమో, లేదంటే ఒక ప్రెస్ మీట్ పెట్టడమో, ఇట్లా ఏదో ఒకటి ఫైర్ బ్రాండ్గా ఉండే నాగబాబు ప్రతి ఇష్యూని కూడా యాక్టివ్ రోల్ ఉంటుంది. అండ్ ఖండించే విషయాల్లో ఖండిస్తాడు. అండ్ దాంతోపాటు ఆయన మద్దతు తెలిపే విషయంలో మద్దతు తెలుపుతాడు. అట్లాంటి ఫైర్ బ్రాండ్ నాగబాబు కూడా నోరు మెదపని పరిస్థితి. ఇక బాలకృష్ణ విషయం అయితే మన గతంలో తెలిసిందే. బెనిఫిట్ షోస్లో ఆయన ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించాడు. అండ్ తన సినిమా రిలీజ్ ఉన్నప్పుడు కూడా టికెట్ పెంచుకునే అవసరం నాకు లేదని చాలా క్లియర్ కట్గా ఇన్సిడెంట్ జరగకంటే ముందే కూడా చెప్పిన పరిస్థితి. సో ఏదైనా చెప్పని, రేవతి అల్లు అర్జున్ పైన కోపం ఉందా, లేదంటే ఆయన చేసింది తప్పు అనుకుంటే రేవతి ఫ్యామిలీకి సంబంధించినది ఏంటి, అసలు గవర్నమెంట్ తీసుకున్న కేసుల విషయం కావచ్చు, ఇష్యూస్లో కావచ్చు, ఏదైనా ఒక స్టాండ్ తీసుకోవాల్సిన బాలకృష్ణ కూడా నోరు మెదపని పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఫిలిం ఇండస్ట్రీలో ఒక చర్చనీయ అంశమైంది. సో గవర్నమెంట్ సైడ్ నుంచి తీసుకున్న డెసిషన్స్ కంటే కూడా ఇట్లాంటి ఫిలిం స్టార్స్ కావచ్చు, సినిమా పెద్దలని చెప్పుకునే వాళ్ళు కావచ్చు, నోరు మెదపకుండా ఉండడం, ఎటువంటి స్టాండ్ తీసుకోకుండా ఉండడం అనేది ఇంకా పెద్ద రచ్చని అయితే ఇవాళ ఫిలిం ఇండస్ట్రీలో కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఈ రాజకీయం అంతా కూడా ఇవాళ పుష్ప 2 ఇష్యూ పైన కాదు, గేమ్ చేంజర్ చుట్టూ పుష్ప 2 రాజకీయాలు తిరుగుతున్నాయి అంటే ఇది నిల్వెత్తు నిదర్శనంగా కనిపిస్తుంది. అంటే ఈ పుష్ప 2 ఇష్యూ బయటపడటంతోటి గవర్నమెంట్ వర్సెస్ ఫిలిం ఇండస్ట్రీ ఎట్లా ఉంది అని తెలియడంతో, ఫిలిం ఇండస్ట్రీ వర్సెస్ సినీ పెద్దల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళకు ఉండే బాండింగ్స్ కావచ్చు, రిలేషన్షిప్ ఎట్లా ఉంది అనేది చాలా క్లియర్ కట్గా కనిపించే పరిస్థితి. అండ్ గతంలో ఉండే ఎన్నో గాసిప్స్కి అవును ఇవి నిజమే అని చెప్పేటట్టు ఈ ఇష్యూ ఒక ఎవిడెన్స్గా కూడా మారే పరిస్థితి ఉంది. సో ఏదేమైనా వచ్చే సంక్రాంతికి మాత్రం ఖచ్చితంగా అటు బాలకృష్ణ సంబంధించిన మూవీ కావచ్చు, ఇటు రామ్ చరణ్ మూవీ కావచ్చు, ఈ రెండు కూడా
పబ్లిక్‌లోకి రాబోతున్నాయి. సో, ఈ పబ్లిక్‌లోకి రాబోయే ఈ సినిమాలకు సంబంధించి ఎటువంటి బెనిఫిట్ షోస్ లేవు. అండ్ దాంతో పాటు టికెట్ రేట్లు కూడా పెంచే అవకాశం అయితే లేదు. సో, మరి ఈ హిట్స్ కొడతాయా? లేదంటే అసలు పబ్లిక్‌లోకి ఈ మూవీ ఎట్లా తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తారు అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి.